హలో క్రికెట్ ప్రియులారా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి పూర్తి చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారా? 1998 నుంచి 2025 వరకు జరిగిన అన్ని టోర్నమెంట్ల వివరాలు, విజేతలు, రికార్డ్స్ మరియు మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో మనకు కవర్ అయ్యే అంశాలు చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్ర, 1998 నుంచి 2025 వరకు టోర్నమెంట్ల పూర్తి లిస్ట్, విజేతలు, రన్నరప్ జట్లు, అత్యుత్తమ ఆటగాళ్లు మరియు రికార్డ్స్, ఇంకా మరెన్నో ఆసక్తికరమైన సంఘటనలు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో జరిగే ప్రపంచ స్థాయి టోర్నమెంట్. 1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా ప్రారంభమైంది. 2002 నుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. ఈ టోర్నమెంటును మినీ వరల్డ్ కప్ అని కూడా అంటారు. 1998లో మొదటి ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం వహించింది. బంగ్లాదేశ్లో జరిగిన ఈ టోర్నమెంటులో దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ ఫైనల్కు చేరాయి. ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. 2000లో ఛాంపియన్స్ ట్రోఫీకి కెన్యా ఆతిథ్యం వహించింది. కెన్యాలో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ మరియు న్యూజిలాండ్ ఫైనల్కు చేరాయి. ఫైనల్లో భారత్ను ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యం వహించింది. శ్రీలంకలో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ మరియు శ్రీలంక ఫైనల్కు చేరాయి. ఫైనల్లో భారత్ మరియు శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలిచాయి. 2004లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం వహించింది. ఇంగ్లాండ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ ఫైనల్కు చేరాయి. ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి వెస్టిండీస్ విజేతగా నిలిచింది. 2006లో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం వహించింది. భారత్లో జరిగిన ఈ టోర్నమెంట్లో వెస్టిండీస్ మరియు ఆస్ట్రేలియా ఫైనల్కు చేరాయి. ఫైనల్లో వెస్టిండీస్ను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2009లో ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యం వహించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ఫైనల్కు చేరాయి. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం వహించింది. ఇంగ్లాండ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ మరియు ఇంగ్లాండ్ ఫైనల్కు చేరాయి. ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం వహించింది. ఇంగ్లాండ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ మరియు పాకిస్తాన్ ఫైనల్కు చేరాయి. ఫైనల్లో భారత్ను ఓడించి పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 8 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ ప్రారంభించింది. దీనికి పాకిస్తాన్ మరియు యూఏఈ సంయుక్తంగా ఆతిథ్యం వహిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్లను పరిశీలిస్తే క్రిస్ గేల్ 791 పరుగులతో మొదటి స్థానంలో, తరువాత మహిళా జయవర్ధనే 742 పరుగులతో రెండవ స్థానంలో, తరువాత శిఖర్ ధావన్ 701 పరుగులతో మూడవ స్థానంలో నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లను పరిశీలిస్తే కేల్ మిల్స్ 28 వికెట్స్తో మొదటి స్థానంలో, తరువాత ముత్తై మురళీధరన్ 24 వికెట్స్తో రెండవ స్థానంలో, తరువాత లషిత్ మలింగా 22 వికెట్స్తో మూడవ స్థానంలో నిలిచారు. ఒక టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఇండియన్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2013లో ఒక సిరీస్లోనే 363 పరుగులు చేసి తన మార్కుని చూపించాడు. ఒక టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా వెస్టిండీస్ జెరోమ్ టేలర్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2006లో ఒక సిరీస్లోనే 13 వికెట్స్ని తీసి తన మార్కుని చూపించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతాయి. పాకిస్తాన్ మరియు యూఏఈ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జట్ల వివరాలు: గ్రూప్ ఏ పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్. గ్రూప్ బి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడతాయి. టోర్నమెంట్ లీగ్ దశలో ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడుతోంది. టాప్ 2 జట్లు సెమీఫైనల్కు వెళ్లతాయి. ఫైనల్ గెలిచిన జట్లు ఛాంపియన్ అవుతుంది. మ్యాచ్లు అన్నీ పాకిస్తాన్లోని లాహోర్, కరాచీ, రావల్పిండి మరియు యూఏఈలోని దుబాయ్లో జరగనున్నాయి. మీరేమనుకుంటున్నారు?
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు విజేతగా నిలుస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి.